సిటీలో మెట్రో రైలు ప్రారంభానికి డేట్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న 2 రూట్లలో ట్రైన్ ప్రారంభించే యోచనలు సీఎం ఉన్నట్లు సమాచారం. ప్రాజెక్టు పనులు పురోగతిపై రివ్యూ చేశారు సీఎస్ ఎస్పీ సింగ్. హైదరాబాద్ ప్రజల కల త్వరలో సాకారం కానుంది. సిటీ జనం డ్రీమ్ ప్రాజెక్ట్ మెట్రో రైలు ప్రారంభానికి ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో రైలు ప్రాజెక్టును నాగోల్, బేగంపేట, మియాపూర్, ఎస్ఆర్ నగర్ మార్గాలను జూన్ 2న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. సీఎం ఆదేశాలతో దీనిపై కసరత్తు చేస్తున్నారు సీఎస్ ఎస్పీ సింగ్. అధికారులతో కలిసి మెట్రో పనులను పరిశీలించారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు ఫీడర్ బస్సులు నడపడం, ప్రయాణికులు, పాదచారుల భద్రతకు తీసుకున్న చర్యలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పెరేడ్ గ్రౌండ్స్, జింఖానా మైదానం వద్ద పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ను, బైక్ స్టేషన్లను పరిశీలించారు సీఎస్. జూన్ 2న ప్రారంభం కానున్న మెట్రో మార్గాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఉంటాయన్నారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు స్కై వాక్స్ నిర్మిస్తున్నామన్నారు సీఎస్. ఉప్పల్లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లో మెట్రో పనులపై రివ్యూ చేశారు సీఎస్. వివిధ విభాగాల ఉన్నతాధికారులు రివ్యూకు అటెండ్ అయ్యారు. బంజారాహిల్స్ లో పోలీస్ విభాగం నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్తో మెట్రో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ను అనుసంధానించడంతో మెట్రో కారిడార్లు, స్టేషన్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎస్. మెట్రో కారిడార్ల అభివృద్ధికి నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు సీఎస్. పలు ప్రధాన మార్గాల్లో మెట్రో పనులకు ఆస్తుల సేకరణ స్పీడప్ చేయాలన్నారు.